ఉల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దోశల్లోకి చట్నీ కూడా అవసరం లేకుండా ఉట్టిగా ఇలాగే తినేయొచ్చు. బౌల్లోకి 7 ఎండుమిరగాయలు, కొంచెం చింతపండు, హాట్ వాటర్ వేసుకొని కాసేపు నానబెట్టుకోవాలి. ఎండుమిర్చి నానేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకొని సోక్ చేసుకున్న ఎండుమిరగాయలు, చింతపండు కూడా వాటర్ లేకుండా ఇలా వేసుకోవాలి. మూత పెట్టేసి కచ్చాబచ్చాగా అన్న ఫైన్ పేస్ట్ లా అన్న చేసుకోవాలి. నేనైతే ఫైన్ పేస్ట్ లా చేసుకున్నాను, ఎందుకంటే దోశ మీద అప్లై చేసుకోవడానికి బాగుంటుంది. ఉల్లి కారంలో వెల్లుల్లిపాయలు వేస్తారు, అదైతే ఫ్లేవర్ నాకు నచ్చదని వేయలేదు. బాగోదు, ఒకసారి ట్రై చేశాను. ఇలా వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దోశ మీద అప్లై చేసుకోవడం. ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీ ఉల్లి కారం అయితే 7 దోశలకి అయితే వచ్చింది. ఫస్ట్ అయితే ప్లేన్ దోశ వేసాను, తర్వాత అయితే ఎగ్ దోశ వేసాను. నాకు మ్యారేజ్ అయ్యి మా వారి ఇంటికి వచ్చేదాకా అయితే నాకు దోశ అంటారని తెలియదు. మా గుంటూరు సైడ్ అయితే అట్టు అంటారు. మీ ఊర్లో అయితే దోశ అంటారా, అట్టు అంటారా? నాకైతే అట్టు అనే తెలుసు. ఇప్పుడైతే దోశ కూడా తెలిసింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.